గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజు కందుకూరి గారు సమర్పించిన గిరిధర్ గారు నిర్మించిన నాయకి ఈ చిత్రం పాటల ఆవిష్కరణకు విచ్చేసినందుకు నాకు మరియు ఇక్కడికి విచ్చేసిన కళా పోషకులకు అలాగే చలనచిత్ర రంగం ప్రముఖులకి అలాగే అభిమానులకు పాత్రికేయులకు ముఖ్యంగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి, డైరెక్టర్ శంకర్ గారికి, అలాగే భీమనేని శ్రీనివాస్ గారికి, అలాగే ఈ చిత్రం డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు రఘు కుంచె గారికి, అలాగే మాలవికకి, ముఖ్యంగా సుష్మా గారికి, తర్వాత ఈ కథానాయకుడు చిత్రంలో కథానాయకుడు మన గణేష్ వెంకటరామన్ గారికి, అలాగే హనుమాన్ గారికి, పాటలు పాడిన హనుమాన్ గారికి, దాని తర్వాత ఇంకెవరు పాడింది చిన్మయ్య గారికి, అలాగే చిత్రాలు చెప్తా ఇన్ని సపరేట్గా ఆవిడ గురించి మొత్తం మాలవిక చెప్పాను కదా, మాలవికకి చెప్పలేదా? అందరికీ నా హృదయపూర్వక కళాబంధాన్ని తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ఈ నాయకి అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది శుక్రుడు అధిపతి అని, శుక్రుడు అంటే స్త్రీగ్రహం అని, స్త్రీగ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్. ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి. నేను మా కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అదేది మన డిక్టేటర్ సినిమాలో కుర్చీలో కూర్చున్నట్టు నన్ను నేను పాత్ర ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా. అలాగే ఒక చేత్తో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని, అది చాలా ఒక చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని. సో నాకు తెలిసిన త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్ల నీ కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తల్లోనూ పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లోనూ దోపుకున్న చీర సూపరే అని. ఇవాళ మరి అంటే నటులు అన్న వాళ్ళు దేనికి పరిమితం గారు. నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాటిని వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువులం, ఎసెన్షియల్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ. సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి, అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది, ఒక ఇంకో కోణం కూడా ఆవిష్కరించబడింది. మరి చాలా బాగుంది పాట కూడా. కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు, బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో లిరిక్లో భాస్కర్ భట్ల గారికి నా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎంతో చక్కగా అన్ని పాటలు కూడా ఆయనే వేశారు. మంచి అవకాశాన్ని చెప్తుంటా చాలామందికి. ఒక్కొక్క సినిమాలో ఒకరికే అవకాశం రావడం కూడా చాలా అరుదు. అట్లా వచ్చినప్పుడు రకరకాల పాటలు రాయడానికి కూడా మా చిత్రంలో కూడా అలా చాలా సినిమాల్లో అలా జరగడం సంభవించింది. నేను చెప్పాను ఇంతకుముందే ఈ దుర్ముఖి నామ సంవత్సరం అంటే చెప్పాను దాని ప్రాశస్త్యం. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ఒక
లేడీ ఓరియంటెడ్ టైటిల్తో పిక్చర్ రావడం, నాయకుడు వచ్చింది ఎదురు కమల్ హాసన్ గారు అనుకుంటా. ఇప్పుడు నాయకి అంటే తప్పకుండా ఆ చిత్రం లేకపోతే ఆ చిత్రాన్ని కూడా దాటాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్పిన సందర్భంగా మరి ఇది కూడా కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు జరుగుతుంది, కాకతాళీయం యాదృచ్ఛికం అని నేను భావిస్తాను. సో ఇటువంటి ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి, అలా గౌతమ్ రాజు గారు ఇక్కడ ఎడిటర్ గారు మంచి అద్భుతమైన ఇటువంటి హేమహేమీలందరూ, అంటే ఒక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎలాగైతే ఈ అష్టదిగ్గజాలు ఉంటారో అలాగే సినిమాకి అందరూ మూల స్తంభాలు. అంతా దర్శకుడు అయితేనేమి, సంగీత దర్శకుడు అయితేనేమి, లేకపోతే లిరిసిస్ట్ అయితేనేమి, పాడిన వాళ్ళు అయితేనేమి, ఈ పెట్ట చిన్నది కోత ఘనమని వాళ్ళ మాలవిక నిరూపించింది. ఎక్కడో చోలీకే పిచ్చిగా లెవెల్లో పాడాం పాట. సో అంత అద్భుతంగా, అంటే అవకాశం వచ్చినప్పుడు నటులైతేనేమి లేకపోతే ఎవరికైతేనేమి ఒక మంచి వాళ్ళలో దాగి ఉన్న కోణాలు ఇలా ఆవిష్కరింపబడతాయి. ఈ సందర్భంగా గిరిధర్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తలలో 4 లాంటి మనిషి ఆయన. మేము ఆయన అక్కడ రంపచోడవరం కూడా వెళ్ళడం జరిగింది షూటింగ్కి, లైన్ సినిమా షూటింగ్కి. అలాగే అట్లాగే కాదు, జర్నలిస్టులు, అలాగే కాకుండా ఇది మంచి వాతావరణంలో ఉన్న మన చలనచిత్ర రంగం అందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రతిభల్ని కేవలం జర్నలిజంలోనే కాకుండా చలనచిత్ర రంగం బాగు కోసం ఎంతో వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క తపస్సును వాళ్ళు ధారపోస్తున్నారు. ఒక కోటేటి సురేష్ కానివ్వండి, లేకపోతే బిరాజు గారు కానివ్వండి, జయ కానివ్వండి, ఒక మహిళా దర్శకురాలు, అలాగే అందరూ కూడా చలనచిత్ర రంగంతో ఏదో మేము జర్నలిస్టులమే కాకుండా చలనచిత్రంలో కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా ఉంటూ చలనచిత్ర బాగోగులతో పాటు చలనచిత్రానికి వాళ్ళ వంతు అందిస్తున్న సేవలకు నా హృదయపూర్వక అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, మంచి ఒక రెండో కోణం దర్శగారి ఒక రెండో కోణం ఆవిష్కరింపబడాలని, ఇంకా భగవంతుడు ఆవిడికి ఇంకా ఆయురారోగ్యాలను అష్టపడి అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాలను అష్టపడి సుఖ సంతోషాలని, భోగభాగ్యాలని, కీర్తి ప్రతిష్టల్ని, సిరి సంపదల్ని, అలాగే ఈ నవగ్రహాల అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.